అబ్బబ్బబ్బబ్బబ్బా! ఎంత టేస్టీగా ఉంటుందో, ఎంత కమ్మగా, ఎంత పుల్ల పుల్లగా ఉంటుందో. నోరు బాలేనప్పుడు తింటే మాత్రం భలే బావుంటుంది. పప్పును దీని కాంబినేషన్‌లో రుచి అమోఘంగా ఉంటుంది. ఇంతకీ ఏంటనుకుంటున్నారు? నిమ్మకాయ కారం అండి. నాకు తెలిసి ఇదంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అంత బావుంటుంది. ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కూడా. ముందుగా మనము 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మెంతులని చక్కగా ఇలా దూరగా వేయించుకొని కొద్దిగా బరకగా పౌడర్ చేసి ఉంచుకోవాలి. తర్వాత 10 నిమ్మకాయలతో రసం తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ తొక్కల్ని కూడా మనం పడేయొద్దు. వీటితో మనకు చాలా పని ఉంటుంది. ఏం చేస్తానో మీకు వీడియో చివరికి చెప్తాను. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయొద్దు. తర్వాత ఒక 3 వెల్లుల్లి గడ్డల్ని ఒలిచి సగం పోపులోకి, సగం కారంలోకి ఒలిచి రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ నిమ్మకాయ రసం ఏమో ఒక చిన్న గ్లాస్ వరకు వచ్చింది. ఏ గ్లాస్తో రసం తీసుకుంటామో అదే గ్లాస్తో ఉప్పు కారం కూడా కొలుచుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. నిమ్మకాయ రసంలో ఒక 2 టీ స్పూన్స్ పసుపు వేసి, ఏ గ్లాస్తో నిమ్మకాయ రసం కొలిచామో అదే గ్లాస్కి సగం వరకు సాల్ట్, సగం వరకు పసుపు తీసుకోవాలి. అయితే సాల్ట్ కొంచెం ఫస్ట్ తక్కువ వేసుకోవాలి, తర్వాత మళ్ళీ రుచి చూసి యాడ్ చేసుకోవచ్చు. ఇందాక నూరి ఉంచుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి మొత్తం వేసేసేయాలి. నాకు ఇక్కడ ఒక 3.5 టేబుల్ స్పూన్స్ వరకు వచ్చింది. తర్వాత ఒలుచుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిలో సగం కచ్చపచ్చగా దంచేసుకొని నిమ్మకాయ కారంలో కలుపుకోవడానికి యూస్ చేసుకోవాలి. మిగతా సగం పోపులోకి యూస్ చేసుకోవాలి. చూడండి, మంచిగా దంచేసుకున్నాను. ఈ ముద్దని నిమ్మకాయ కారంలోకి కలిపేసుకోవాలి. దీన్ని మంచిగా ఎక్కడ కూడా వెల్లుల్లిపాయ ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పోపుకి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి. అసలు ఈ నిమ్మకాయ కారంలో కూడా ఎక్కువ ఆయిల్ పట్టదు. అయితే ఈ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా ఇంగువతో పోపు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పోపు చల్లగా అయిన తర్వాత నిమ్మకాయ కారంకి కలుపుకోవాలి. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ అంతకన్నా బాగుంటుంది. ఈ నిమ్మకాయ కారము టేస్ట్కే కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కదా. మనం రోజుకి ఒకసారి వేడివేడి అన్నంలో కానీ పప్పుతో కాంబినేషన్లో ఈ నిమ్మకాయ కారం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. అంతేకాకుండా నాకైతే స్పెషల్గా ఈ నిమ్మకాయ కారంని ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీతో తినడం చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఆ రెసిపీతో తినడం ఇష్టమో చెప్పాలి. అదేంటో మీకు చూపిస్తాను. ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది, కరెక్ట్గా సరిపోయింది. కొద్దిగా సాల్ట్ తక్కువైంది, ఆ మిగిలిన సాల్ట్ నేను యాడ్ చేసేసుకున్నాను. చూడండి, నిమ్మకాయ కారం పర్ఫెక్ట్గా కుదిరింది కదా. ఇప్పుడు దీనిని మనం గ్లాస్ జార్లో వేసేసుకొని ఒక 1-2 డేస్ ఆగితే చక్కగా ఊరిపోతుంది. టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది. చాలా సింపుల్గా ఉంది కదా. ఉప్పు, కారము, పసుపు, మెంతి పొడి, ఆవాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కలిపేసుకొని, వెల్లుల్లిపాయలు కలిపేసుకొని పోపు పెట్టేసుకుంటే అయిపోయింది. నిమ్మకాయ కారం అప్పటికప్పుడు తినడానికి రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఈ తొక్కల్ని నేనేం చేస్తున్నానంటే చక్కగా ఉప్పు వేసి బాయిల్ చేసుకుంటాను. చల్లగా అయిన తర్వాత ఇంకాస్త ఉప్పు యాడ్ చేసేసుకొని మిక్సీ చేసేసుకొని పేస్ట్ చేసుకుంటే ఆ పేస్ట్ని మనము దేవుడి విగ్రహాలు తోముకోవడానికి, రాగి చెంబులు తోముకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది కూడా. నేను ఎప్పుడైనా నిమ్మకాయ తొక్కల్ని పడేయకుండా ఇలాగే యూజ్ చేస్తాను. నిమ్మకాయ తొక్కలతో కలిపి పచ్చడి చేసుకుంటాం కదా, అదొక పద్ధతి, ఇదొక పద్ధతి. మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. నాకైతే ఇది చాలా ఇన్స్టెంట్గా చాలా బాగా అనిపించింది. ఈ రోజుకి నిమ్మకాయ పచ్చడి బాగా ఊరిపోయింది. నాకైతే ఇలా వేడి వేడి ఉప్మాతో నిమ్మకాయ పచ్చడి వేసుకొని తినడం చాలా నచ్చుతుంది. దీంతోపాటు మీకు ఒక చిన్న హెల్దీ రెసిపీ చెప్తాను. ఉప్మాలో రవ్వతో పాటు మీరు కొద్దిగా రాగిపిండి కానీ, జొన్నపిండి కానీ, సజ్జపిండి కానీ వేసి ఉప్మా చేస్తే హెల్త్కి చాలా బాగుంటుంది. ఓన్లీ యాజ్ ఇట్ ఈజ్ రవ్వ కాకుండా ఎప్పుడైనా ఉప్మాకి రవ్వకి కొద్దిగా రాగిపిండి, లేకపోతే సజ్జపిండి, లేకపోతే జొన్నపిండి కలిపి ఉప్మా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా నిమ్మకాయ కారంతో తింటే ఇంకా బాగుంటుంది. వేడి వేడి ఉప్మా నిమ్మకాయ కారము చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.